నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. విజయ్స్ చేతి రుచుల్లో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి. మా ఇంట్లో చేసుకునే స్పెషల్ రెసిపీ ఇది. మేము దీన్ని వంకాయ బజ్జీ అంటాము. రాయలసీమ ఎస్పెషల్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్ నెల్లూరులో అంతా చాలా ఫేమస్. మేము అడుగడుగు చేసుకుంటాము. వంకాయ బజ్జీ మేము అంటాము. అనగానే ఏదో శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాం కదా, అలాంటి బజ్జీలు కాదండి. ఇది ఒక కర్రీ అనమాట. ఇదిగో చూడండి, వెజిటేబుల్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఈ రెసిపీకి ఫ్రెష్గా ఉండాలి వెజిటేబుల్స్, చాలా ఇంపార్టెంట్. చూడండి, వంకాయలు ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్ తీసుకున్నాను. నవనవలాడుతుందో ఇలాంటి ఫ్రెష్ వంకాయలు ఉండాలి. టొమాటోస్ ఇలా కాయగా ఉండాలండి, పండు ఉండకూడదు. హాఫ్ కాయ హాఫ్ పండు ఉంటుంది కదా, అలాంటివి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇది పెట్టుకొని ఒక సూపర్ డూపర్ కర్రీ ఐటమ్ మనం చేస్తాం ఈరోజు. ఎలా చేయాలో చూస్తారా? రండి, రంగులు దిగేస్తాం. ఇదిగో చూడండి, వెజిటేబుల్స్ అంతా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. కుకింగ్ ఫాస్ట్ కావాలి కదా, అందుకే అన్నీ రెడీ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనము ఏమేమి వేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని ఒకసారి. ఇదిగో చూడండి, 2 ఆనియన్స్ పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను కదా, అది నేను ఈ కళాయిలో వేసుకుంటున్నాను. ఈ మరి స్మాల్ పీసెస్గా ఉండాలండి, అప్పుడే ఈ వంకాయ బజ్జీ బాగా వస్తుంది. అలాగే టొమాటోస్ కూడా 3 numbers. టొమాటోస్ ఎక్కువ ఉండాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇది హాఫ్ పండు హాఫ్ కాయ అన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది. సన్న కట్ చేసుకోండి. కారం తగినట్టుగా పచ్చిమిరకాయలు వేసుకోండి. నేను 15 numbers వేసుకున్నాను. అవి ఇక్కడ 2గా తుంచుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకే నేను ఒక 7-8 numbers తీసుకున్నాను. చాలా బాగుంటుంది. కరివేపాకు ఒక రెమ్మ క్లీన్గా వాష్ చేసుకున్నాను, దాని కూడా వేసుకున్నాను. ఇప్పుడు మన మెయిన్ హీరో బ్రింజాల్ వంకాయలు. చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర. ఒకసారి చేయండి మీరు కూడా. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే వంటలు కాకుండా ఒక స్పెషల్ ఫాస్ట్గా అయ్యే వంకాయ బజ్జీ. చూడండి, వంకాయలు వేసుకునేసినాను. యాక్చువల్గా వంకాయలు ఇలా కట్ చేసుకున్నప్పుడు సన్నగా నలగైపోతుంది కదా, అందుకే నేను పసుపు వాటర్లో వంకాయలు కట్ చేసి వేసుకున్నాను. అందుకే ఇంకా ఫ్రెష్గా ఉంది వంకాయలు. ఇప్పుడు మనము పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాము. చాలా సింపుల్ కదండి. ఉప్పురాలు కూడా వేసుకుంటాం ఇప్పుడే. ఉప్పురాలు వేసుకుంటే రుచి ఎక్కువ, అందుకని నేను ఉప్పురాలు ఒక రుచి తగినట్టు వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను, అందాజ చేతిలో వేసుకునేసానండి. ఇంకా మెయిన్గా చింతపండు మిగిలింది. చూడండి, మనం ఆల్రెడీ టొమాటోస్ వేసుకున్నాం కదా, టొమాటోలో పులుపు ఉంటుంది, కానీ ఎదురు పులుపు కొద్దిగా వేస్తే ఇంకా బాగుంటుంది. సో లెమన్ సైజ్కి చింతపండు బాగా క్లీన్ చేసుకున్నాను. అందులో నేను నారంతా తీసి నానబెట్టుకున్నాను. దాన్ని కూడా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ వాటర్ వద్దు, 1 glass చాలు. వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసి కుక్ చేయాలి. స్టవ్ ఆన్ చేస్తాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని ఒక 10 minutes కుక్ చేస్తాము. అప్పుడప్పుడు దీన్ని ఇలా కలుపుతూ కుక్ చేయాలండి. ఇది ఫుల్గా కుక్ అవ్వాలి, బాగా వెజిటేబుల్స్ అంతా బాగా మగ్గాలి. దాని తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. సరేనా? మన వంకాయ బజ్జీ ఆల్మోస్ట్ ఒక 5 minutesగా కుక్ అవుతుందండి. గుమగుమలాడిపోతుందండి. ట్రస్ట్ మీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా క్లోజ్ చేసిందే కూడా ఎంత గుమగుమ వాసన వస్తుందంటే చాలా బాగుంది. ఒకసారి కలుపుతాం మనము. చూడండి ఎలా ఉందో రంగు. సో వాటర్ చూడండి, మనం 1 glass వేసాం కాబట్టి ఇలా బాగా కుక్ అవుతుంది అనమాట వెజిటేబుల్స్. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి మనము క్లోజ్ చేస్తాము. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనము పప్పు యాడ్ చేయాల్సిన పని లేదు. ఇదైతే ట్రెడిషనల్గా మేము ఇలాగే చేస్తామండి. సో కుక్ అవని, దాని తర్వాత ఎలా ఉందో చూద్దాం. సరేనా? మన వంకాయ బజ్జీ ఆల్మోస్ట్ 15 minutesగా మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నానండి. చూడండి, సూపర్గా కుక్ అయింది. చూడండి, వాటర్ కూడా ఎంత కరెక్ట్గా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. వంకాయలు, టొమాటోలు అన్నీ బాగా ముక్కలు బాగా కుక్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసి నేను దీన్ని పక్కకు పెట్టుకుంటాను. ఎందుకంటే దీనికి మనము ఒక స్పెషల్ తిరగమాత చేయాలండి. అందుకే ఇలా పెట్టుకునేసి స్టవ్ మీద తిరగమాతకి రెడీ చేసుకుంటాము. నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులో. సో హీట్ అవని. యాక్చువల్గా మీకు తిరగమాత చేయడానికి ఇలాంటి తిరగమాత వడియం ఉంటే వడియంలో కూడా వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని తిరగమాత చేసుకోవచ్చు. మీరు చాలామంది అడిగారు వడియం ఎలా చేయాలని చూపెట్టాననేసి. సారీ, ఇంకా చేయలేదు. అది చేస్తాను, చేసిన తర్వాత మీకు వీడియో పెడతానండి. చూడండి, చూస్తూ నేను విజయ్ చేతి రుచులు. సరేనా?
చూడండి ఆయిల్ హీట్ అయింది. నేను ఈ తిరగమాత వడియంని బాగా ఇలా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకుంటాను. మంచి గుమగుమలాడుతుందండి ఇది. ఆల్మోస్ట్ 1 ఇయర్గా ఉంది మా ఇంట్లో. వేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు ఒక రెమ్మ, అలాగే ఎండుమిరపకాయలు ఒక 3 ఇట్లా గిల్లి వేస్తే ఇంకా బాగుంటుంది. వేసిన తర్వాత దాన్ని కొంచెం మనము బాగా ఫ్రై చేసుకుంటాము. విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోస్ని. వాళ్ళు కూడా చూసి బెనిఫిట్ అవుతారు. మన వీడియో ఛానల్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను, సరేనా? ఇదైతే చాలా బాగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. వైట్ రైస్కి కలుపుకొని తిన్నామంటే బాబా అదిరిపోతుందండి. అలాగే పెరుగన్నంకి సైడ్ డిష్గా పెట్టుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అంబిలికి కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఈ వంకాయ బజ్జీ. అంతేనండి, మన తిరగమాత రెడీ అయింది. ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తాము. ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని బాగా ఎనుపుకోవాలి. ఎనిపిన తర్వాత మనము సర్వింగ్ బౌల్కి తీసుకొనివచ్చు. సూపర్ డూపర్ కర్రీ అండి ఇది. మీకు చాలా లైక్ చేస్తారు, ఎస్పెషల్లీ పులుసు లైక్ చేస్తారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. వంకాయ లైక్ చేసే వాళ్ళకి అయితే ఇది ఒక పరమానందంగా ఉంటుందండి. ఇదిగో చూడండి, ఇలా బాగా మనము స్మాష్ చేసేవాలి. వంకాయ, టమోటోస్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా స్మాష్ అయిపోవాలి. ఎంతో రుచికరమైన ఒక కర్రీ అండి ఈ వంకాయ బజ్జీ. మా ఇంట్లో చాలా చాలా డిమాండింగు, చాలా బాగుంటుంది. నేను చెప్పేది కాదండి, మీరు ట్రై చేయాలి. అంతేనండి, మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకుని వస్తాను. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, లంచ్కి, నైట్ డిన్నర్ కూడా మీకు సరిపోతుంది. సో ఫుల్గా ఇలా తీసేస్తాము. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. చూడండి, మనము వంకాయ బజ్జీ కొద్దిగా వేసుకుంటేనే మస్తుగా రైస్ కలుపుకోవచ్చు, అంత కమ్మగా పుల్లగా ఉంటుంది ఇది. నాకైతే నోరు ఊరిపోతుందండి. వైట్ రైస్కి చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను, సరేనా? యాక్చువల్గా వీడియో కోసం ఇలా నిలబడి మీకు చూపిస్తున్నాను, లేకపోతే నేను కింద కూర్చొని తింటాను అన్నము. ఎప్పుడు అలాగే చేస్తాను. డైనింగ్ టేబుల్లో కూడా కూర్చొని ఎక్కువ వీడియో కోసమే నేను అలా చూపిస్తున్నాను. ఓకే అండి. బాబా ఏం చెప్పాలండి, అమృతంలా ఉంది. వంకాయ బజ్జీ అంటే నాకు చాలా ఫేవరెట్. అందులో ఫ్రెష్గా దొరికింది వంకాయలు ఈరోజు. ఇంకా 2 ముద్దలు ఎక్కువ తినేస్తానండి నేను. అంత బాగుంది. ఉప్పు, కారము, పులుపు అన్నీ సరిగ్గా పడిందండి. మనం ఉప్పురాలు అప్పుడే వేసాం కదా ఉడికేటప్పుడు, వంకాయలు కూడా బాగా కుదిరింది అది ఉప్పు. చాలా బాగుంది. మీరు కూడా చేసి టేస్ట్ చూసి మీ వ్యూస్ చెప్పండి నాకు, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడెళ్ళి బిహెల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.